తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీ కొత్త బోర్డు ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. కమిషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డితో పాటు మరో 3 సభ్యులు ఆర్ సత్యనారాయణ, బండి లింగారెడ్డి, కారం రవీందర్ రెడ్డి రాజీనామాలకు గవర్నర్ తమిళసై ఆమోదం తెలిపారు. ఈ మేరకు రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి. అయితే మరో 2 సభ్యులు సుమిత్రానంద్, అరుణ్ కుమార్ మాత్రం రాజీనామా చేయలేదు. వారు పదవుల్లోనే కొనసాగుతున్నారు. చైర్మన్ తో పాటు 3 సభ్యుల రాజీనామాకు గవర్నర్ ఆమోదం తెలపడంతో కొత్త బోర్డు కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, గుడ్ మార్నింగ్. ఎన్నికల సమయంలో టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తామని అప్పుడు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. దానిలో భాగంగా టీఎస్పీఎస్సీ గత చైర్మన్ గా జనార్దన్ రెడ్డి ఐఏఎస్ ఉంటే రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆయనతో పాటు 4 సభ్యులు రాజీనామా చేసి వెళ్లిపోతే ఇది కాన్స్టిట్యూషనల్ గవర్నింగ్ బాడీ కాబట్టి దీనికి గవర్నర్ కి పూర్తి అధికారం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్ ఆమోదించడానికి ఉండదు. సో ఇన్ని రోజులు గవర్నర్ న్యాయ నిపుణుల సలహా మేరకు ఫైల్ పెండింగ్ లో ఉండే. అయితే 2 రోజుల కిందట జనవరి 9వ తేదీన ఈ 4 సభ్యుల రాజీనామాని ఆమోదిస్తూ గవర్నర్ ఫైల్ ని క్లియర్ చేస్తూ ప్రభుత్వానికి పంపించారు. అయితే దీంట్లో 4 సభ్యుల్లో జనార్దన్ రెడ్డితో పాటు మరో 3 సభ్యులు ఆర్ సత్యనారాయణ, బండి లింగారెడ్డి, కారం రవీందర్ రెడ్డి రాజీనామాలను గవర్నర్ ఆమోదం తెలిపారు. అయితే ఈ మేరకు అధికారికంగా కూడా రాజ్భవన్ నుండి ఒక ప్రకటన కూడా, ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. అయితే మరో 2 సభ్యులు మాత్రం సుమిత్రానంద, అరుణ కుమారి మాత్రం రాజీనామా చేయలేదు. వారు పదవుల్లోనే ఇంకా కొనసాగుతున్నారు. చైర్మన్ తో పాటు 3 సభ్యుల రాజీనామాకైతే గవర్నర్ ఆమోదం తెలపడంతో బోర్డు కోసం ప్రస్తుతం ప్రభుత్వం ఒక కసరత్తు, కొత్త ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే కొద్ది రోజుల కిందట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వెళ్లారు. టీఎస్పీఎస్సీని యూపీఎస్సీ తరహాలో మార్చాలి అని చెప్పేసి దానిలో భాగంగా యూపీఎస్సీ చైర్మన్ ని మనోజ్ సోనీని కూడా కలిసిన విషయం తెలిసిందే. అయితే ఇక్కడ ప్రస్తావన ఏంటంటే ప్రధానంగా గత ప్రభుత్వంలో ఈ టీఎస్పీఎస్సీ లీకులు కానీ, అటు 10th క్లాస్ న్యూస్ పేపర్లు కానీ అవన్నీ లీకులు అవ్వడం పెద్ద దుమారం లేపింది. అయితే ప్రస్తుతానికి వీళ్ళ ఆలోచన అయితే యూపీఎస్సీ తరగా టీఎస్పీఎస్సీని రూపొందించాలన్న ఆలోచనలో ఉన్నారు. కానీ దానికి ఒక సరైన గవర్నింగ్ బాడీ అవసరము. దాంతో పాటు దానిపై నిరంతర నిఘా, అట్ ది సేమ్ టైం మ్యాన్ పవర్, టెక్నికల్ ఇష్యూస్ అన్నీ ఉంటాయి. సో ప్రభుత్వం ఏ మేరకు చర్యలు తీసుకుంటుంది అనేది మనం వేచి చూడాలి. అయితే ప్రధానంగా ఏంటంటే ఈ లీకులు అవడంతో హైకోర్టు అటు పరీక్షల్ని ప్రభుత్వంతో పాటు కోర్టు కూడా రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం అధికారంలో రాగానే, ఏ రోజైతే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో రాగానే రాజీనామాల పర్వాలు మొదలైన విషయం తెలిసిందే. అయితే 2021 మే 21న చైర్మన్ గా జనార్దన్ రెడ్డి, మెంబర్లుగా ఈ 3 సభ్యులు కూడా బాధ్యతలు చేపట్టారు. కాగా జనార్దన్ రెడ్డికి 2024 నవంబర్ వరకు చైర్మన్ గా కొనసాగేందుకు టెన్యూర్ ఉంది. కానీ గవర్నమెంట్ మారిన నేపథ్యంలో ఇమీడియట్ గా ఆ బాధ్యతల నుండి ఆయన తప్పుకున్నారు. అయితే టీఎస్పీఎస్సీ వివాదం అప్పుడు ఆయన స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి కూడా నా కూతురు కూడా గ్రూప్ 1 అప్లై చేద్దామంటే నేను చైర్మన్ హోదాలో ఉన్నాను, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు పరీక్ష రాయొచ్చని కూతురుని కూడా వద్దని భారించాను. కావాలంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు ప్రిపేర్ అవ్వు, కానీ ఈ టీఎస్పీఎస్సీకి గ్రూప్ 1 మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వద్దు అని నేను అంత ట్రాన్స్పరెంట్ గా ఉంటాను. ఇది యాదృచ్ఛికంగా జరిగిందే, ఇది దురదృష్టవశాత్ సంఘటన జరిగింది అని ప్రెస్ మీట్ గా ఓపెన్ గా వచ్చి చెప్పిన విషయం తెలిసిందే. కానీ ప్రభుత్వం మారడంతో ఈ బోర్డు సభ్యులందరూ కూడా తమ రాజీనామాల్ని పంపించారు. అయితే ఇప్పుడు సర్వత్రా చర్చ ఏంటంటే టీఎస్పీఎస్సీకి కొత్త చైర్మన్ ఎవరు వస్తారన్న చర్చనైతే మొదలైంది. అయితే కమిషన్ లో చైర్మన్ తో పాటు 10 మంది సభ్యులు నియమించే ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతానికి 2 సభ్యులు ఇంకా రాజీనామా చేయకపోవడంతో వారిని కంటిన్యూ చేస్తారా లేదా అనేది క్లారిటీ మరికొన్ని రోజుల్లో రానుంది. అయితే ఇప్పటికీ కొందరు ప్రొఫెసర్లు టీఎస్పీఎస్సీ చైర్మన్ పోస్ట్ కు, మెంబర్ పోస్టులకు ప్రయత్నాలు చేస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారము. హెచ్సియులోని ఒక సీనియర్ ప్రొఫెసర్ తో పాటు ఓయూ, జేఎన్టీయూలో 1-2 ప్రొఫెసర్లు కూడా
ఈ చైర్మన్ పోస్ట్ కోసం ట్రై చేస్తున్నారని ఇటు ఒక చర్చ అయితే నడుస్తోంది. ప్రస్తుతానికైతే ప్రభుత్వం మాత్రం సీనియర్ ఐఏఎస్ లేదా ఐపీఎస్ ను చైర్మన్ గా పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. కొత్త కమిషనర్ రాగానే ఉద్యోగ నియమాల ప్రక్రియ ముందుకు కొనసాగనుంది అని కూడా ఒక వార్తనైతే నడుస్తుంది. అయితే ఇప్పుడు ఇక్కడ టెక్నికల్ గా ఈ కాన్స్టిట్యూషనల్ బాడీకి టీఎస్పీఎస్సీ అనే దానికి ఒక క్రైటీరియా కూడా ఉంటుంది. ఒక సదరు ఐఏఎస్ అధికారి కానీ లేకపోతే ఒక ఐపీఎస్ అధికారి కానీ వాళ్ళ టెన్యూర్ ఇప్పుడు 60 years కి సెంట్రల్ గవర్నమెంట్ సర్వీసెస్ ఉంటాయి. అయితే వాళ్ళకి 2 ఏళ్ళు ఖచ్చితంగా పరిధి ఉండాలి. రిటైర్మెంట్ కు ముందు 2 years టెన్యూర్ ఉండాలి. అట్లాంటి అసలు యాక్చువల్ గతంలో కూడా ఆకునూరి మురళి ఐఏఎస్ ని కూడా నియమించాలన్న ఆలోచనలో అప్పుడు అందరూ అనుకున్నారు. సర్వత్రా చర్చ నడిచింది. ఆకునూరు మురళి టీఎస్పీఎస్సీ కొత్త చైర్మన్ గా వస్తారని చర్చ నడిచినప్పటికీ, కాకపోతే టెక్నికల్ గా ఆయన రిటైర్ అయిపోయారు. రిటైర్డ్ సభ్యుల్ని దీంట్లో నియమించడానికి ఆస్కారం లేదని, దీనికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయని చెప్పేసి కూడా అంటారు. కానీ ఇది ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఒక ఐపీఎస్ ఆఫీసర్ ని నియమిస్తారా లేక ఒక ఐఏఎస్ అధికారిని నియమిస్తారా అనేది మనం వేచి చూడాల్సిందే. కాకపోతే ఈ టర్మ్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా 2 ఏళ్లు వాళ్ళ ఇంకా టెన్యూర్ ఉండాలి. వాళ్ళ సర్వీస్ లో ఉన్న వాళ్ళకి దీనికి ఒక క్రైటీరియా ఉంటుందని అయితే ప్రధానంగా ఒక చర్చనైతే నడుస్తుంది. సందీప్, శ్రీచరణ్ అంటే ఈ రేస్ లో ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు, ఇది ఎప్పటివరకు క్లారిటీ రానుంది? అయితే ప్రస్తుతానికి ఇది కంప్లీట్ గా గవర్నమెంట్ డెసిషన్ తో పాటు నేమ్స్ ఏవైతే ప్రపోజల్ ఉంటాయో గవర్నింగ్ బాడీలో ఆల్మోస్ట్ 10 చైర్మన్ తో పాటు 10 మంది సభ్యులు ఉండే దీనికి ఛాన్స్ ఉంది. కాబట్టి గవర్నమెంట్ ప్రపోజల్ సెలెక్ట్ చేసి ఒక ప్రపోజల్ ని గవర్నర్ కి పంపాలి. గవర్నర్ కి పంపాక ఆ ఫైల్ నోట్ పైన గవర్నర్ అప్రూవ్ అయిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం అఫీషియల్ గా ఒక జీవో విడుదల చేసి ఉత్తర్వులు జారీ చేయాలి. ఇదంతా కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. కాకపోతే దీంట్లో ప్రధానంగా ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు చైర్మన్ గా మాత్రం ఒక ఐఏఎస్ ని లేదా ఒక ఐపీఎస్ ని నియమించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు మనకు సమాచారము. అయితే మిగతా బోర్డు సభ్యుల్ని మాత్రం విద్యావేత్తలను ప్రధానంగా మనం చర్చించుకుంటున్నట్టు ఒక జేఎన్టీ నుంచా లేకపోతే ఉస్మానియా నుంచా లేకపోతే హెచ్సివికి సంబంధించిన సీనియర్ ప్రొఫెసర్లను నియమిస్తుందా అనేది మన బోర్డు మెంబర్స్ గా మనం చూడాలి. సందీప్, దీనిపైన మనకి మరికొంత రానున్న రోజుల్లో క్లారిటీ వస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.